వెల్కమ్ టు వైఎల్ఆర్ 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ మన్య ప్రభాకర్. కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరికీ బూట్లు పంపిణీ చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ. కామారెడ్డి జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మధ్య చంద్ర రామిరెడ్డిని ఘనంగా సన్మానించిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో రాజ్భవన్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. జనవరి 2 నుంచి టెట్ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం. ఎల్లారెడ్డిలోని గ్రంథాలయాన్ని పరిశీలించిన చంద్రకాంత్ రెడ్డి. రాజ్భవన్ వరకు ర్యాలీలో పాల్గొని రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్. భారత్ ఆసీస్ 3వ టెస్టు డ్రా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదని ఉపాధ్యాయ బృందంపై ఆర్డీఓ మన్య ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారా లేదా అని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. అయితే మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్డు పెట్టాల్సి ఉండగా ఎందుకు పెట్టలేదని మధ్యాహ్న భోజనం ఏజెన్సీ వారిని ప్రశ్నించారు. తమకు బిల్లులు రావడం లేదని సమాధానం ఇస్తున్నారని, రేపు పెడతామని సమాధానం తెలిపారని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యం వల్లనే మధ్యాహ్న భోజనం ఏజెన్సీ వారు పాఠశాలలోని విద్యార్థులకే మెనూ ప్రకారం గుడ్డు పెట్టడం లేదని వెల్లడైందని తెలిపారు. అలాగే పాఠశాలకు చెందిన 3 ఉపాధ్యాయులు సీఎల్లో ఉన్నారని, అందుకు సంబంధించిన లీవ్ లెటర్ ఇవ్వలేదని తెలిపారు. ఈ 2 సంఘటనలకు ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యం కారణమని భావిస్తూ జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఆర్డీఓ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన అనకపోతే మీ పరిస్థితి రేపు మీరు అన్నారా నువ్వు పెద్ద బాగా చేసినావు కానీ ఏం చేయాలి అంటారా అన్నారా? ఇప్పుడు నేను ఆర్డీఓ పని ఉన్నా లేకపోతే నేను పడి ఉంటాను. మరి నా కింద స్టాఫ్ నేను అట్లా పోతే ఎగ్గొడితే ఎట్లా ఉంటారు? మొత్తం మెనూ ప్రకారంగా ఇక్కడ పిల్లలకు వడ్డిస్తున్నారా లేదా అనే కోణంలో స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. మరి ఈరోజు గుడ్డు వడ్డించాల్సింది, అది గుడ్డు కూడా వడ్డించలేదు. వాళ్ళను అడిగితే ఏమంటున్నారంటే, మిడ్ డే మీల్ ఏజెన్సీ వాళ్ళు ఏమంటున్నారంటే, డబ్బులు లేవు సార్, మేము రేపు పెడతాము అని అంటున్నారు. రేపు ఎవరు పెడతారు ఏంటి అనేది మళ్ళీ ఎవరు చూడాలి.
కాబట్టి అది తప్పిదం. ఇదంతా హెడ్ మాస్టర్ తప్పిదాల కింద భావించి, అదేవిధంగా ఈ ముగ్గురు టీచర్లు వాళ్ళు సిఎల్ అని ఇక్కడ వేశారు అటెండెన్స్ రిజిస్టర్లో, కానీ వాళ్ళ సిఎల్ లెటర్లు లేవు. కాబట్టి అది కూడా హెడ్ మాస్టర్ గారు ల్యాప్సెస్ కిందనే ట్రీట్ చేసి కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ కార్పొరేట్ చైర్మన్గా బుధవారం తన ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన బాధ్యతలు తీసుకున్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఈ సందర్భంగా దిల్ రాజుకు శాల్వ కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట రామారెడ్డి మండలం మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా టిక్రియాల్ గ్రామానికి చెందిన ఎడ్ల రాజువారి కుమార్తె ఎడ్ల జ్ఞానశ్రీ జన్మదిన సందర్భంగా రక్తదానం ఎంతో అభినందనీయమని ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అన్నారు. సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఎడ్ల రాజు ఓ నెగిటివ్ రక్తం కలిగిన రక్తదాత అని చాలా సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటడం జరిగిందని, అదేవిధంగా ఈ రోజు తన కుమార్తె ఎడ్ల జ్ఞానశ్రీ జన్మదిన సందర్భంగా రక్తదానం చేయడం సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని రక్తదానానికి ముందుగా రావాలని అన్నారు. రక్తదానానికి మించిన దానం ప్రపంచంలో మరొకటి లేదని, రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని, మంచి మనసుతో రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు. రక్తదాత ఎడ్ల రాజుకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరపున అభినందన తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీశైలం, చంద్రగౌడ్, బ్లడ్ బ్యాంకు సిబ్బంది జీవన్, వెంకటేశ్లు పాల్గొనడం జరిగింది. కామారెడ్డి జిల్లా ఐలరెడ్డిలోని కస్తూర్బా పాఠశాలని ఉదయం ప్రార్థన సమయంలో సందర్శించడం జరిగిందని ఎంఈఓ వెంకటేశం తెలిపారు. పాఠశాలలో 5 ఉపాధ్యాయులు మరియు 14 మంది ఇతర సిబ్బంది విధులకు హాజరైన వారు తమ పాఠశాలను బోధించడం జరిగిందని, మిగతా వారు సమ్మెలో పాల్గొంటున్నారని అన్నారు. కాగా విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ మరియు స్నాక్స్ అందించడంలో ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అలాగే పట్టణంలోని గూడెం ప్రాథమిక పాఠశాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలోని జిల్లా పరిషత్ పాఠశాల సముదాయం సమావేశంలో ఎంఈఓ వెంకటేశం పాల్గొన్నారు. ఉపాధ్యాయ బృందం ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని మరియు వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నించాలని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు మరియు వెల్లుట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు మరియు మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని అన్నసాగర్ గ్రామానికి గత 2 వారాల క్రితం ఆ గ్రామంలోని గ్రామస్తుల కోరిక మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఎంఈఓ హెచ్ఎం పాఠశాలలోని మొత్తం 67 మంది విద్యార్థులకు షూ కావాలని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ షూ కొనిస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి బుధవారం రోజున పాఠశాలలోకి పిల్లలందరికీ తన సొంత డబ్బులతో మరియు సాక్సులు ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, యువకులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి ఎల్లారెడ్డి గ్రంథాలయానికి వచ్చిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధ్య చంద్రకాంత్ రెడ్డిని బుధవారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మ సాయిబాబా, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం చెలో రాజ్భవన్ కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, రామారెడ్డి మండల మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు 2 షెడ్యూల్గా పరీక్షలు ఉండనున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీలో టెట్ మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లా ఐలరెడ్డిలో బుధవారం గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ గ్రంథాలయానికి వైఫై, టాయిలెట్స్, హాల్ కావాలన్నారు. చంద్రకాంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తే సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాకు కీలక బాధ్యత అప్పగించడం జరిగింది. నేను ఒక 2001లో జడ్పీటీసీగా, 2014 సర్పంచ్గా,
2019లో ఒక ఎంపీపీగా పోటీ చేద్దామని చెప్పి ఎంపీటీసీగా మిగిలిపోయి నా రాజకీయ జీవితం ఎన్ఎస్సీ యొక్క కార్యకర్తగా జీవితం ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఈరోజు 33 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తూ నాకు ఆ యొక్క కష్టాన్ని చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. దానికి సహకరించినటువంటి పెద్దలు షబ్బీర్ అలీ గారు, సురేష్ శెట్కర్ గారు, మదన్ మోహన్ గారు, లక్ష్మీ కాంతారావు గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, యోధులందరూ జిల్లా నాయకులు అందరూ కూడా నాకు సహకరించినందుకు వారందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. వారితో పాటు వివిధ మండల నాయకులందరూ కూడా నన్ను గౌరవించి ఇంత ప్రేమతోటి ఆప్యాయతోటి రాగానే నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఏదైతే ఈ బాధ్యత అప్పేమితో ఈ ప్రభుత్వము ఈ జిల్లాకు ఒక గోల్గా పనిచేయాలని కాన్సెప్ట్తో నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ 2 నెలల్లోపు ఒక మార్పు తెచ్చినా మీరు కావాల్సిన మీరు ఎక్కడ ఎంక్వైరీ చేయండి. నేను ఎక్కడైతే విజిట్ చేశానో విజిట్ చేసిన స్థలంలో ఫస్ట్ కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో మొత్తం విజిట్ చేశాము. అక్కడ ఏ సమస్యలు ఉన్నా అక్కడ వైఫై కనెక్షన్ కానివ్వండి, అక్కడ మెటీరియల్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, తక్షణం ఏదైతే పిల్లలు అడుగుతారో అక్కడ పురమాయించడం జరిగింది. అలాగే మీ యొక్క ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో కూడా రామారెడ్డి నగర్ కూడా అక్కడ కూడా ఇమీడియట్లీ మేము పోయిన వెంటనే తెల్లారి నుంచే పెయింటింగ్ స్టార్ట్ చేసి అక్కడ నోట్ బుక్స్ ఎక్కడ వాళ్ళకి ఏవైతే కాంపిటేటివ్ బుక్స్ అవసరం ఉన్నాయో తీసుకొచ్చే వాళ్ళకు చేయడం జరుగుతూ ఉంది. ఫర్నిచర్ కూడా తక్షణ వాళ్ళకి ఏదైతే ఫస్ట్ మనం ఏమి చేయగలుగుతాము. ఒకవేళ ఇంకొక విషయం, మా దగ్గర నిధులు లేవు. మాకు ఏదైతే జిల్లా లెవెల్లో ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వచ్చే చెస్ అమౌంట్ ఏదైతే ఉందో మాకు 2,40,00,000 రావాల్సి ఉంది. కేవలం ఎల్లారెడ్డి మున్సిపల్ నుంచే మాకు సుమారు 20 లక్షలు రావాల్సి ఉంది. అయినా అంటే కొన్ని పరిస్థితులు వాళ్ళు కట్టలేక తర్వాత నిధులు లేకుండా జరుగుతూ ఉంది. అయినా కొన్ని బాలస్వాడ్ మున్సిపల్ చైర్మన్ గారు నేను పట్టుబట్టి గంగాధర్ గారు వాళ్ళు పట్టుబట్టి సుమారు 10 లక్షల రూపాయలు నాకు కట్టలేదు జరిగింది. అలాగే నేను పెద్దలు గౌరవలేదు మన అన్నగారు శ్రీకాంత్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా దయచేసి మీ యొక్క మున్సిపల్ నుంచి వచ్చే మీరు ఎందుకంటే మీకు ఒక 1 మంత్ టైం ఉంది కాబట్టి మీరు పెద్ద మనిషితో మాకు సహకరించిన వాళ్ళు అవుతారు కాబట్టి మా దగ్గర నిధులు లేకపోతే కూడా మేము ఏం చేయలేం కాబట్టి అయినా మేము ఏం చేస్తున్నామంటే కొంతమంది మనుషుల్లో మహారాజులు డబ్బులు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళని పట్టుకొని ఇప్పుడు సాయం అన్నాడు, నేను సాయం ఇచ్చాను అని అడగకముందే అటువంటి వ్యక్తులను పట్టుకొని టౌన్ అధ్యక్షుడు కానీ ఎవరినైనా కానీ మేము ఎవరు బెల్ సెటిల్ అయినటువంటి ఎల్లారెడ్డిలో వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా వస్తాను, ప్రాధాన్యపడదాం. ఏదైనా ఇప్పుడు ఇంపార్టెంట్ అయితే ఇమీడియట్ పెయింట్ మాత్రం తక్షణమే నేను 2 డేస్లో పెయింట్ స్టార్ట్ చేస్తాను. పెయింట్ అయిన తర్వాత ఫ్యాన్లు ఏదో ప్రాబ్లం కొత్త ఫ్యాన్లు పెట్టేయడం కానీ వైఫై కనెక్షన్ కూడా తక్షణమే ఎవరైనా దాంతో కూడా వైఫై కనెక్షన్ ఇప్పించండి. లేదు అంటే నేను నా సొంత నీళ్ళని ఇప్పించే ప్రయత్నానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే డబ్బులు కాబట్టి నిధులు మా దగ్గర కొరత ఉంది. ఎవరైనా దాదాపు ముందుకు వస్తే వాళ్ళతో ఇప్పిద్దాము. వాళ్ళు వైఫై కనెక్షన్ అయిపోయి ఫర్నిచర్ అయిపోయి వాళ్ళు బుక్స్ అనుకోండి అట్లా చేద్దామంటే ఓకే. లేదు మా దగ్గర లేరు అంటే నేను వేరే మా దాతలు కామన్ దాతలు పట్టుకొని అయినా సరే వాళ్ళ గద పట్టుకుని బదిలిస్తే మీ ఎల్లారెడ్డి యొక్క లైబ్రరీకి తప్పనిసరి చేద్దామని మీ అందరికీ ప్రాబ్లం తప్పనిసరి. ఇప్పుడు ఎందుకంటే నా జీవితం నా పిల్లలు వెల్ సెటిల్. నా పెద్ద అబ్బాయి వెల్ సెటిల్, చిన్న అబ్బాయి కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాడు. నాకు ఒకటే గోల్, నాకు పేరు సంపాదించాలా. ఒక పేరు సంపాదించి జిల్లా స్థాయిలో ఒక మంచి పేరు సంపాదించుకొని కాన్సెప్ట్తో పనిచేస్తా ఉన్నాను. మీ అందరూ అలా సహకరిస్తే నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు సహకారం లేకపోతే నేను ఏం చేయలేను. ఒకరు పట్టేది ఒకరు దూరంటాడు. కాబట్టి మీ ఎల్లారెడ్డి అందరూ మీ పెద్దలందరూ నాయకులు సహకరిస్తే తప్పనిసరి ముందుకెళ్ళి మీ యొక్క గ్రంథాలయానికి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఒక మోడల్ గ్రంథాలయంగా తీర్చిదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన సహకారంతో అన్నం కూడా మనకి అలవడం జరిగి మళ్ళీ వెళ్తాము. ఇక అడిషనల్ బిల్డింగ్ అయితే మనం కట్టే పరిస్థితి లేదు కాబట్టి నేను మామూలుగా ఇటువంటివి అన్నీ చేయగలుగుతాము. బిల్డింగ్ వరకు అన్నగారు రిక్వెస్ట్ చేద్దాం, మీరు కూడా రిక్వెస్ట్ చేద్దాం. మీరు అందరూ కలిసి తన దగ్గరికి వెళ్ళి తను ప్రాధాన్య ఫండ్ స్పెషల్ ఫండ్ అని SDF ఫండ్ తీసుకొచ్చి లేకపోతే ఎవరు అన్నగా అనుకుంటే దాదాపు చాలా మంది వస్తారు అనుకుంటే పెద్దలు అనుకుంటే ఎమ్మెల్యే సభలకు వచ్చినప్పుడు అవసరం ఉంటే తన సపోర్ట్ ఫుల్ తీసుకొని తనతో సహకరించేద్దామని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. కలుపు నివారణపై రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ అధికారులు వరి నాటల్లో కలుపు నివారణ పద్ధతులపై ఏరువాక శాస్త్రవేత్తలు అనిల్ కుమార్ రెడ్డి, రేవంత్ రైతులకు సూచనలు అందజేశారు. బుధవారం లింగారెడ్డిపేట ఎల్లారెడ్డి శివార్లో రైతులకు మొలక వేద చల్లే పద్ధతిలో వరి వేయడంపై అవగాహన కల్పించారు. ఈ పద్ధతిలో కూలీల కొరత తీరడమే కాకుండా మంచి దిగుబడులు వస్తాయన్నారు. ఏఈఫో రాజ్కోట్ రైతులు హజిరాం, బాలయ్య, శంకర్, అజయ్, మామిడి రవి పాల్గొన్నారు. అదానీ వ్యవహారం, మణిపూర్ అంశాలపై కేంద్రం స్పందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు రాజ్భవన్కు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం సీఎం రేవంత్ రాజ్భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. మోదీ, అదానీ ఏకహై అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ అదానీ ప్రధాని మన పరువు తీస్తున్నారని, అదానీ ప్రధాని కలిసి ప్రపంచం ముందు మన పరువు తీస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదానీ సంస్థలు లంచాలు ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇది మన దేశ గౌరవానికి భంగం కలిగించడమే. అదానీపై విచారణ జరగాలి, జేపీసీలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. అయినా కేంద్రం స్పందించడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి అదానీ బంధం బయటపడాలని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అదానికి రెడ్ కార్పొరేట్ ఎందుకు వేశారని, ఆయన కంపెనీలకు భూములు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. అదాని అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ఇవాళ చెలో రాజ్భవన్ ర్యాలీలో అదాని మీద కాకుండా సీఎం బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్లపై విమర్శలు చేశారన్నారు. ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్లో జరుగుతున్న భారత్ వర్సెస్ ఆసీస్ 3వ టెస్టు డ్రాగా ముగిసింది. 5వ రోజు 2వ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 89-7 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో లీడ్తో కలిపి భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. భారత్ బ్యాటింగ్ ప్రారంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. వర్షంతో ఆట నిలిచే సమయానికి భారత్ వికెట్ ఏమీ నష్టపోకుండా 8 పరుగులు మాత్రమే చేసింది. వర్షం తీవ్రత పెరగడం, బ్యాట్లైడ్ కారణంగా అంపైర్లు మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. బీజీటీ 5 టెస్టుల సిరీస్లో 1-1తో ఇరు జట్లు సమానంగా నిలిచాయి. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని క్రికెట్ ఫార్మాట్లకు తన రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని బీసీసీఐ పేర్కొంటూ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఆయన భారత జట్టులో అమూల్యమైన ఆల్రౌండర్గా పేర్కొంది. అన్ని ఫార్మాట్లలో కలిపి అశ్విన్ 765 వికెట్లు తీసి లెజెండరీ బౌలర్ల సరసన చేరారు. అశ్విన్ తన క్రికెట్ కెరీర్లో భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. బాల్తోనే కాకుండా బ్యాట్తో కూడా రాణించి భారత జట్టు క్రికెట్ విజయాలలో తిరుగులేని చరిత్రను లిఖించుకున్నారు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారని ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ మన్య ప్రభాకర్. కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డపల్లి సుభాష్ రెడ్డి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరికీ బూట్లు పంపిణీ చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ. కామారెడ్డి జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మధ్య చంద్ర కాంతిరెడ్డిని ఘనంగా సన్మానించిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు. టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో రాజ్భవన్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డపల్లి సుభాష్ రెడ్డి. జనవరి 2 నుంచి టెట్ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం. ఎల్లారెడ్డిలోని గ్రంథాలయాన్ని పరిశీలించిన చంద్రకాంతరెడ్డి. రాజ్భవన్ వరకు ర్యాలీలో పాల్గొని రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్. భారత్ ఆసీస్ 3వ టెస్టు డ్రా. ఇవి అప్డేట్స్. నమస్తే.